చిత్తూరులో రోగులకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేలూరు సిఎంసి ఆసుపత్రి మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా చిత్తూరు నగరం మిట్టూరులోని ప్రసూతి ఆసుపత్రిలో సిఎంసి యాజమాన్యం ఈ నెల 10వ తేదీ నుంచి వైద్య సేవల్ని ప్రారంభించాయి. కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మిట్టూరులోని ఈ కేంద్రానికి ప్రసక్తమైన చరిత్ర ఉందని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ లోకేష్ తెలిపారు. మిట్టూరులో సిఎంసి వైద్యులను నియమించి ఓపీ సేవలు, వైద్య సలహాలు, చికిత్స, సమన్వయ సేవల్ని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మిట్టూరులో ఉన్నటువంటి మెటర్నిటీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఈరోజు నిన్న సిఎంసి వేలూరు వాళ్ళ ఆధ్వర్యంలో చిత్తూరు నగరపాలక సంస్థ, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మిట్టూరు సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి చరిత్ర చాలా ఉంది. మొట్టమొదటిగా దీన్ని 1939లో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేయడము, తర్వాత సిఎంసి ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో ఇరాస్ ఖద్దర్ గారు వాళ్ళు 1940లో దీన్ని ఓపెన్ చేయడం, ఇక్కడ ఫస్ట్ బేబీ వెల్కమ్ హోమ్గా దీన్ని స్థాపించడం, అక్కడ దాదాపు ఒక 20 సంవత్సరాల వరకు హోమ్ నడవడం, తర్వాత 1954లో ఇక్కడ మళ్ళీ మెటర్నిటీ హోమ్ సెంటర్గా దీన్ని మార్చడం, తర్వాత అప్పటి నుంచి కూడా 2011 వరకు ఇక్కడ డెలివరీస్ అనేటటువంటిది చిత్తూరు నగరంలో ఉన్నటువంటి మదర్స్ అంతా కూడా ఇక్కడే డెలివరీ జరిగేటివి. తర్వాత 2011లో అర్బన్ హెల్త్ సెంటర్స్ అనేటటువంటిది ఏర్పాటు కావడం, అదేవిధంగా ఎక్కడికక్కడ హాస్పిటల్స్ రావడం, తర్వాత ఇక్కడ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటిది జరగడం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి మనం ఇక్కడ ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్ ప్రకారం మనకు నగరంలో ఉన్నటువంటి మాపాక్షి ఏరియా, అదేవిధంగా ప్రశాంత్ నగర్ ఏరియా వాటికి సంబంధించినది క్యాటర్ చేస్తూ ఉంది. అయితే కలెక్టర్ గారు దీని మీద సిఎంసి వాళ్ళు ఆధ్వర్యంలో ఈ సెంటర్ని మరింతగా గతంలో ఉన్న విధంగానే మళ్ళీ దీనికి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా ఇక్కడ సిఎంసి వాళ్ళు క్లినిక్ అనేటటువంటిది, డే క్లినిక్ అనేటటువంటిది స్టార్ట్ చేయడం, అందులో ప్రతిరోజు కూడా పొద్దున్నే ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఓపీ బేసిస్ కింద ఫెసిలిటీ డాక్టర్ అందుబాటులో ఉంటారు. మందులు కూడా నార్మల్ మందుల లాగా వాటికి సరసమైన ధరల్లోనే అందుబాటులో ఉంటాయి పేద ప్రజలకు, అదేవిధంగా అందరూ కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఇమ్యునైజేషన్ షెడ్యూల్స్తో పాటు జనాల యొక్క, పేషెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఏమైనా స్పెషలిస్ట్ డాక్టర్స్ కావాలంటే కూడా సిఎంసి వాళ్ళు వారానికి ఒకసారి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.